జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జన్మించారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E=mc2ను కనిపెట్టింది ఆయనే. అపర మేధావిగా పేరొందిన ఐన్స్టీన్ 76 ఏళ్ల వయసులో 1955 ఏప్రిల్ 18న న్యూజెర్సీలోని ప్రిన్స్ ఎటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. అన్నేళ్లు జీవించినా ఇంకా ఐన్స్టీన్కి ఎక్కువ కాలం జీవించాలనుండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు ఐన్స్టీన్. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానమిచ్చారు ఐన్స్టీన్. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు. మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని ఐన్స్టీన్ కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును దొంగిలించాడు. ఐన్స్టీన్ కుటుంబీకుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు. ఐన్స్టీన్ మెదడును దొంగిలించిన హార్వే దాని బరువు 1230 గ్రాములు ఉన్నట్టు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధన శాలలోని బేస్మెంట్లో జాగ్రత్త పరిచాడు. ఈ చర్య వల్ల హార్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే ఐన్స్టీన్ మెదడుపై అధ్యయనం చేయటానికే హార్వే ఈ చర్యకు పాల్పడినట్టు తెలిసిందే. ఐన్స్టీన్ మెదడుతో హార్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తర్వాత ఆ ముక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవ్వరికీ ఈ విషయం తెలియకపోవటం గమనార్హం. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలడెల్ఫియాలోని మటర్ మ్యూజియంలో ఉన్నాయి.